సముద్రపు కోత అంశాన్ని పరిశీలించడానికి తనకి ఒక బృందం కావాలని పవన్ అడగటం కేంద్రం పంపించడం జరిగింది. ఆ బృందంతో కలిసి ఉప్పాడ వెళ్ళారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి మాట ఉప్పాడ సముద్రపు కోతను కంట్రోల్ చేస్తానే ఆ విషయంలో వాళ్ళతో కలిసి ఏదైతే మ్యారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. సముద్రపు కోతకు గల కారణాలు, దాని నివారణకి చర్యల గురించి సిఫార్సు చేయమని అడిగారు. అసలు విషయం ఏంటి అంటే ఉప్పాడ గ్రామ తీర ప్రాంతంలో మొత్తం 84 ఎకరాల విస్తీర్ణంతో భూమి సముద్రంలో కలిసిపోయిందని జిల్లా సర్వేయర్ శ్రీలక్ష్మి ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. అలాగే 60 ఎకరాల కోతకు గురయ్యాక సర్వే ప్రారంభించిన తర్వాత మరో 20 ఎకరాలు సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని వివరించేటప్పటికి పవనే ఆశ్చర్యపోయారు. మొత్తం అసలు ఎంత అయ్యింది అంటే మొత్తం కొత్తపల్లి మండలం పరిధిలోని 8 తీర ప్రాంతాల గ్రామాల్లో కలిపి ఇప్పటికీ 1360 ఎకరాలు కోతకు గురైంది అన్నటువంటి విషయాన్ని చెప్పారు. దీంతో ఆశ్చర్యపోవడం పవన్ కళ్యాణ్ వంతైంది.